నెల్లూరు నగరం నవాబుపేటలోని బీవీఎస్ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో నూతనంగా 1,09,00,000 వ్యయంతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే అనిల్తో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్తులు పాల్గొన్నారు. మంత్రి సురేష్ ని వారు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సురేష్ మాట్లాడారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తలపెట్టని నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ కమిట్మెంట్, కన్వెన్షన్ ఉన్న వ్యక్తి అని, రాజకీయాల్లోకి రావాలనే వారికి ఆయన ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటన్నింటికీ దీటుగా సమాధానమిస్తూ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. రాబోయే ఎన్నికల్లో అనిల్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్తులు ప్రసంగించారు. చివరగా పలువురు అధికారులు, వాలంటీర్లకు మంత్రి మెమోంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక నాయకుడు వచ్చాడు, దివంగత నేత, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఫీ రియంబర్స్మెంట్ అని, చదువుకోండబ్బా మీకేం ప్రాబ్లము, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, నేను రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి రియంబర్స్మెంట్ ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి మహానేత. తర్వాత తండ్రి 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి మన మహానేత తనయుడు, జనహృదయ నేత మన జగనన్న ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, మీ ఎంత కావాలంటే అంత చదువుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోండి, మీకు అన్నీ నేను కల్పిస్తాను, మీకు దగ్గరలో ఉన్న స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు కదా, సరే అవే వాటిని నేను రూపురేఖలు మారుస్తానని చెప్పి చేసినటువంటి ఆ యజ్ఞం, దాని ఫలితాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని మార్పులు. మీ ఎమ్మెల్యే గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకుడిని మీరు బాగా ఆలోచన చేయండి. యువకులు, ఉత్సాహవంతులు, కమిటెడ్గా పనిచేసే వ్యక్తి, కమిట్మెంట్, కన్విక్షన్ ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం. రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా, మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి, ఇది కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు భవిష్యత్తు ఉంటుంది, మనం కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా సంతృప్తి కలుగుతుంది అని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే, అలాంటి వారికి ఈరోజు స్ఫూర్తి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మంచి మెజారిటీతోటి మళ్ళా గెలిపించి, మళ్ళా మాతో పాటు మీ అందరం కూడా మళ్ళా జగనన్నకు సేవకులుగా, జగనన్నకు అనుచరులుగా పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వంలో మాకు కల్పించాలని చెప్పి కూడా మీకు, ఇక్కడ ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా పిల్లలకు, మీ తల్లిదండ్రులకు మీరు ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, పిల్లలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోండి. ఫిట్ ఆంధ్రప్రదేశ్ అనేది జగనన్న స్లోగన్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది మా నినాదం. క్లాప్ తెలుసు కదా మీకు. కాబట్టి ఈ నినాదంతో ఇవన్నీ డెవలప్ చేస్తున్న నేపథ్యంలో స్కూల్లో కూడా టీచర్లు, హెడ్ మాస్టర్లు కూడా మీ అవసరాలు ఏమైనా ఉంటూ కూడా మా కమిషనర్ దృష్టికి తీసుకొస్తే అవి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నందుకు, మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలా మాట్లాడినప్పుడు యంగ్స్టర్స్ ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో అట్లా ఈ రోజుల్లో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి మంచి వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. నేను పిల్లలందరికీ చివరికి ఒక మాట చెప్తానమ్మా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు చదవడం మన అదృష్టం.
దానికి మనల్ని పుట్టించినందుకు తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉన్నామో, ఇన్ని వసతులు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెమైనా మన మనసుల్లో ఇష్టం, అభిమానం ఉంచుకోవడం మనందరి బాధ్యత. దాన్ని మీరు అందరూ మర్చిపోవద్దని నేను మీ అందరికీ కూడా, టీచర్స్కి కూడా నేను చెప్తున్నాను. ఏదో ఒక పిఆర్సీలో 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నాయే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను నేరుగా స్వయంగా మాట్లాడాను. కొన్ని విషయాలు మాట్లాడితే ఆయనకి ఇష్టమైందంటే, అది కరెక్ట్ అనిపించిందంటే దానికి ఎంత ఖర్చైనా చేసేయమని చెప్తారు. సో అట్లా ఎడ్యుకేషన్ గురించి ఆయన తపన పడుతున్నారు. మనమంతా ఆయనకి అండగా ఉండాల్సిన అవసరం కూడా టీచర్స్ అందరూ మనకు కూడా ఉంది అని నేను అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. సో మరి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, మా యాప్కాస్ చైర్మన్ అనిలనికి, డిప్యూటీ మేయర్ ఖలీలానికి, అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ మాలేద్రానికి, ఇంకా మిగతా మా కార్పొరేటర్లందరికీ, మా చైర్మన్లకు, అధికారులకు, ఇచ్చేసిన పిల్లలకు, టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ముందుగా చాలా సంతోషం, నెల్లూరులో ఉన్న ఏకైక గర్ల్స్ స్కూల్ ఇది. ఇక్కడున్న ఆడపిల్లలందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ ఎలా ఉండేది అనేది. లాస్ట్ 5 years ఈ స్కూల్లో నాకు తెలిసి సరిగ్గా కూడా బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండేది కదా, టాయిలెట్స్ కూడా అంత ఇబ్బంది పడే అంతే ఒకటి ఆరాగొరా ఉండేది. ఈ స్కూల్ హెచ్ఎం రిటైర్ అయిపోయింది. అప్పట్లోనే హెచ్ఎం నేను వచ్చినప్పుడల్లా పాపం తపన పడేది, ఇట్లాగా స్కూల్ రూమ్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితులు. ఎందుకంటే స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో డబ్బులు పెట్టాలంటే, ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే. ఎప్పుడూ అరాకొరా 1 రూము 2 రూమ్లో శాంక్షన్ చేసే పరిస్థితి ఉంది. ఇంకా ఇక్కడ స్కూల్లో మన నాడు నేడు కూడా అంటే ఇక్కడ చేయడం జరిగింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు నాడు నేడు కింద మనకి ఫండ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ నాడు నేడు కింద కూడా దాదాపు 2 crores వరకు పని చేయడం జరిగింది. తర్వాత మన స్కూల్ స్టాఫ్ సీసీటీవీస్ కోసం మనకి రిక్వెస్ట్ చేశారు, తర్వాత సీసీటీవీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ దిస్ స్కూల్ ప్లస్ కంపౌండ్ వాల్ అండ్ ద బ్యూటిఫికేషన్ పార్ట్, ఓవరాల్ దిస్ స్కూల్ ఈజ్ అ రోల్ మోడల్. ఒక రోల్ మోడల్ అలాగే మనం ఈ స్కూల్కి ట్రీట్ చేసుకోవచ్చు వేరే స్కూల్స్ కోసం. మాత్రం నెల్లూరు కాదు, మొత్తం రాష్ట్రం, మొత్తం దేశంలో. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్ హియర్. And I once again wholeheartedly thank respected Minister sir and Honorable MLA sir for conducting this program. Thank you very much.